వెల్కమ్ టు సివిఆర్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఒకప్పుడు యుద్ధం అంటే సైనికులు, ట్యాంకులు, యుద్ధ విమానాలు, బాంబులు, తుపాకులు. కానీ ఇప్పుడు ప్రపంచం కొత్త తరహా యుద్ధాల వైపు అడుగులు వేస్తోంది. సైనికుల స్థానంలో రోబోలు, పైలట్లు లేని యుద్ధ విమానాలు, మానవ ఆదేశం లేకుండానే లక్ష్యాలను గుర్తించేటువంటి డ్రోన్లు, దేశాలే కీలక వ్యవస్థలను స్తంభింపచేసే సైబర్ దాడులు, ఇవన్నీ కూడా కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే భవిష్యత్తులో యుద్ధాలను నిజంగానే ఏఐ నడిపిస్తుందా? బాంబులు, తుపాకుల కంటే డేటా ఆల్గారిథంలే అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా మారనున్నాయా? ఒకవేళ ఏఐ తీసుకున్న ఒక్క తప్పు నిర్ణయం ప్రపంచాన్ని మరో మహాయుద్ధం అంచుకు తీసుకెళ్తుందా? కృత్రిమ మేధస్సు ఆధారిత యుద్ధాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే రోబోలు, డ్రోన్లే కొత్త సైన్యమా అంటూ మనం గమనించవచ్చు. చూసినట్లయితే ప్రమాదకర మిషన్ల కోసం రోబోటిక్ సైనికుల వినియోగం, ఏఐ ఆధారిత డ్రోన్ల లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. చూసినట్లయితే డ్రోన్ల స్వార్మ్ టెక్నాలజీతో ఒకేసారి భారీ దాడులకు అవకాశం కూడా ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు కూడా. అయితే ప్రమాదకర మిషన్ల కోసం ఈ రోబోటిక్ సైనికుల వినియోగం అంటూ కూడా తెలుస్తుంది. అంటే ఎక్కువ మానవ జాతికి ఎక్కువ పని కల్పించకుండా అన్నీ కూడా మిషన్ల ద్వారానే చేసేటటువంటి ఒక ప్రక్రియను ఏఐ ఆధారిత నిపుణులైతే ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మొత్తంగా చూస్తే దేశంలోని సైనికుల యొక్క మరణాల శాతాన్ని కూడా, అంటే ఈ యొక్క యుద్ధాలు ఏవైతే ఉంటాయో ఆ యుద్ధాలలో సైనికులు మరణించడం కూడా చాలా జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితుల్లో సైనికులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఒక విధంగా చూసినట్లయితే ఇది ఒక మంచిగానే మనం చెప్పుకోవచ్చు. కానీ కొన్ని రకాలుగా చూసినట్లయితే ఒక్కొక్కసారి అదుపు తప్పిందంటే ఏ ఆధారిత కొన్ని టెక్నాలజీస్ వాటి మాట అవే వినవు. ఈ రోబోలు అనేది కూడా మనం కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం, ఆల్రెడీ వింటూనే ఉన్నాం. సో దానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్గా మనం వెళ్ళినట్లయితే ఇక ప్రమాదకర మిషన్ల కోసం రోబోటిక్ సైనికుల వినియోగం, ఏఐ ఆధారిత డ్రోన్లు, లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం కూడా ఎక్కువగా ఏఐ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ద్వారా ఈ రోబోలు ఏవైతే ఉన్నాయో, ఈ డ్రోన్లు ఏవైతే ఉన్నాయో కరెక్ట్ లక్ష్యాలు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను కూడా గమనించేటటువంటి ఎక్కువ శక్తివంతమైన వాటిగా తయారు చేస్తున్నారు ఏఐ ఆధారిత ద్వారా అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే డ్రోన్ స్వార్మ్ టెక్నాలజీతో ఒకేసారి భారీ దాడులకు కూడా అవకాశం ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే మరొక అంశం చూద్దాం. 24 గంటల పాటు అలసట లేకుండా పనిచేసే యంత్రాంగ వ్యవస్థలు కూడా వస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. నిజమే, 24 గంటలు కూడా ఒక మరి సామాన్య సైనికులు అంటే 24 గంటలు కూడా చేసేటటువంటి ట్రైనప్లు ఎంత ఉన్నప్పటికీ కూడా 24 గంటలు మనుషులైతే సైనికులైతే అలసిపోతారు. కానీ ఈ డ్రోన్లు కానీ ఈ రోబోలు కానీ ఏవి కూడా అలసట అనేది తెలియకుండా 24 గంటలు కూడా యుద్ధంలో నిరాహారంగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంటాయి అనే దానికి నిదర్శనమే ఈ ఏఐ ఆధారిత డ్రోన్ల యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి డ్రోన్ స్వార్మ్ టెక్నాలజీతో నిరూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక 24 గంటల పాటు అలసట లేకుండా పనిచేయడానికి యంత్రాంగ వ్యవస్థ అంతా కూడా ముందుకు సాగుతోంది అంటూ కూడా ఇచ్చారు. ఇక సైనికుల ప్రాణ నష్టం తగ్గించే దిశగా కూడా కొంత సాంకేతికత ఉంది. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లే సైనికుల యొక్క ప్రాణాంతకమైనటువంటి ప్రాణాలను పోకుండా కాపాడడంలో ఇది ఒక మంచి ఇది అని అనుకోవచ్చు. అంటే ఒక మంచి నిర్ణయం అనేది అనుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల ఇదే కొన్ని చోట్ల ప్రమాదకరంగా కూడా వ్యవహరిస్తుంది అనేది కూడా మనం గమనించవచ్చు. సో చూద్దాం ఇంకా మరిన్ని చూసినట్లయితే ఇక పైలట్ లేని యుద్ధ విమానాలు అంటూ కూడా ఇస్తుంది. అంటే పైలట్ లేకుండానే యుద్ధ విమానాలను కూడా తయారు చేస్తున్నటువంటి టెక్నాలజీని అయితే ఇప్పుడు నిపుణులందరూ కూడా మరి ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఇరాన్, అమెరికా దాడుల్లో కూడా మనం చూస్తూనే ఉన్న క్షిపణులు కానీ డ్రోన్లు కానీ ఇవన్నీ కూడా మనుషులతో పని లేకుండా, సైనికులతో పని లేకుండా కేవలం ఉన్న దగ్గర నుంచే ఎక్కడైతే ఉంటారో వాళ్ళ స్థావరాల నుంచే యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు కూడా అలాగే చూద్దాం మనం. పైలట్ లేని యుద్ధ విమానాలు అంటూ కూడా ఇచ్చారు. ఏఐతో స్వయంగా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేసే స్థావరాలు కూడా కనుగొంటున్నారు అంటూ ఇచ్చారు. అలాగే కొన్ని చోట్ల ఉన్నాయి అంటూ కూడా మనం గమనించవచ్చు.
అలాగే శత్రు లక్ష్యాలను గుర్తించి దాడి చేసే వ్యవస్థలు, ఇంకా మనం చూస్తే రియల్ టైం డేటా ఆధారంగా వేగవంతమైన నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి సామర్థ్యం కూడా దీనిలో ఉంటుంది అంటూ కూడా మనం గమనించవచ్చు. ఏఐ అనేది చాలా వరకు మంచిదే, కానీ కొన్ని చోట్ల కొన్ని పొరపాట్ల వల్ల మాత్రం, అంటే ఏఐ రావడం వల్ల సైనికులకి ఇటు పని తప్పుతుంది, చాలా సంస్థల్లో కూడా వర్క్ ప్రెషర్ తగ్గుతుంది, చాలామంది జాబ్స్ కూడా చాలామంది ఇప్పుడు ఒక 300 మెంబర్స్ అవసరమైన దగ్గర ఒక 100 మెంబర్స్ తోటి, ఒక 50 మెంబర్స్ తోటి ఒక చేయించుకునేటటువంటి సామర్థ్యం కూడా ఈ ఏఐ ద్వారానే చేయొచ్చు. అనేక మంది ఉన్నటువంటి చోట కొంతమందితోని ఏఐ ఆధారిత టెక్నాలజీ ద్వారా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేటటువంటి సామర్థ్యం ఏఐకి ఉంది అనేదైతే మనం ఇక్కడ గమనించవచ్చు అనేదైతే మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే మనం ఇక్కడ చూస్తే శత్రు లక్ష్యాలను కూడా గుర్తిస్తుంది, దాడి చేసే వ్యవస్థలు కూడా దీనిలో ఉన్నాయి ఈ టెక్నాలజీలు అంటూ కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం, రియల్ టైం డేటా ఆధారంగా వేగవంతమైన నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి సామర్థ్యం అయితే ఏఐ ఆధారిత నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఈ యొక్క అన్నీ కూడా ఈ యొక్క డేటా ఆధారంగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంది అనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మానవ పైలట్లకు ఉండే ప్రమాదాన్ని కూడా తగ్గించే టెక్నాలజీ దీనిలో వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని మానవ టెక్నాలజీతో ఉపయోగించినటువంటి ఈ పైలట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ట్రైనర్స్ ఇలా ఉంటూ ఉంటారు, కానీ వాళ్ళ ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఆ పీరియడ్లో ఆ టైంలో ఖచ్చితంగా ఏదైనా అనుకోకుండా ఒక ప్రమాదం జరిగితే ఆ పైలట్స్ కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు. చాలా చోట్ల ఇప్పటివరకు చూసాం కూడా, కానీ అలాంటి వాటిని కూడా తగ్గించే దిశలోనే ఈ యొక్క ఏంటంటే మానవ పైలట్లకు ఉండే ప్రమాదాన్ని తగ్గించే టెక్నాలజీని ఇది ఏఐ ఆధారిత అంటూ కూడా చెప్తున్నారు. అలాగే భవిష్యత్తు వైమానిక యుద్ధాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఏఐ అనేదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం అని మనం గమనించవచ్చు. సో మరొకటి చూసినట్లయితే చూద్దాం, ఇక సైబర్ వార్ అలాగే కొత్త యుద్ధ రంగం అంటూ కూడా చూడొచ్చు. విద్యుత్ అలాగే బ్యాంకింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థలపై కూడా సైబర్ దాడులు జరుగుతున్నాయి అంటూ కూడా ఉంది. శాటిలైట్లు రక్షణ నెట్వర్క్లను కూడా లక్ష్యంగా చేసుకుని అంటూ ఏదైతే శాటిలైట్ల రక్షణ నెట్వర్క్లు ఉంటాయో అవి వాటిని కూడా ఖచ్చితంగా ఒక లక్ష్యంగా చేసుకునేటటువంటి కెపాసిటీ అనేది దానికి ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనేది అయితే మనకి ఖచ్చితంగా ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, డేటా చోరీ నెట్వర్క్లను కూడా స్తంభింపచేసే దాడులు కూడా కొనసాగుతాయి అంటూ కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక బాంబుల కంటే కూడా ప్రమాదకరంగా మారుతున్నటువంటి సైబర్ యుద్ధాలు అంటూ కూడా అనేది ఏదైతే ఉందో బాంబుల కంటే కూడా ఎంతో పవర్ఫుల్గా ఘోరమైనటువంటి యుద్ధాలు కొనసాగించేటటువంటి సామర్థ్యం కూడా దీనిలో కలిగి ఉంది అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే డిజిటల్ మౌలిక వసతులే ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకుంటుంది అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే మరొకటి చూద్దాం, ఇక చూసినట్లయితే ఏఐ తప్పు చేస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా వచ్చారు. ఇంతకుముందు మనం మొదట్లో చెప్పుకున్నాం, ఏఐ అనేది కొన్ని విషయాల్లో ఓకే, కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి, దానివల్ల అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొనసాగాయి. మనం ఇప్పటి వరకు కూడా చూసామని కూడా చెప్పుకున్నాం. యాజ్ ఇట్ ఈస్గా అదే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. ఏఐ తప్పు చేస్తే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. పౌరులను శత్రువులుగా గుర్తించే ప్రమాదం కూడా ఉంది. ఎవరైతే పౌరులు ఉంటారో వాళ్ళని కూడా ఒక శత్రువులుగా గుర్తించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే తప్పుడు సమాచారం ఆధారంగా దాడులు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఎవరైతే తప్పులు చేస్తారో తప్పులుగా ఇస్తారో అలాంటి వాటికి ఏదైనా ప్రమాదం జరిగే పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఒక్కొక్కసారి తప్పుదారిలో ఏదైనా ప్రమాదానికి గురి చేసే శత్రువులుగా గుర్తించే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా తప్పుగా కనుక వీళ్ళకి ఈ రోబోకి ఏఐకి కనుక సమాచారం ఇచ్చినట్లయితే అది సమాచారాన్ని మాత్రమే తీసుకోగలదు, ఒక మనిషిలా ఆలోచించలేదు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా అవుతుంది. మొత్తంగా చూసినట్లయితే మేధస్సు అనేది ఒక మనిషి తయారు చేసినట్లే పనిచేస్తుంది, ఎవరు ఏది చెప్తే అదే చేస్తుంది. ఇది మంచా చెడా అనేది మాత్రం ఆ రోబోకి కానీ దేనికి కానీ తెలియదు. సో ఏది ఏమనుకున్నప్పటికీ కూడా మానవ యొక్క మేధస్సు తర్వాతే ఏదైనా అనేది అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం చూద్దాం, ఇక నియంత్రణ కోల్పోతే భారీ ప్రాణ నష్టం కూడా సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఒక్క తప్పు నిర్ణయం అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కూడా దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ కూడా మనం గమనించవచ్చు. అలాగే ఏఐపై పూర్తిగా ఆధారపడడంపై కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించేటటువంటి అంశంగా మనం గుర్తించవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే
భవిష్యత్తు యుద్ధాలపై ప్రపంచం దృష్టి పెట్టిందా అంటే అవుననే చెప్పాలి. అమెరికా, చైనా, రష్యా సహా అనేక దేశాలు ఏఐ రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయంటూ కూడా మనం గమనించవచ్చు. ఏఐ మీద ఆధారపడి ప్రపంచం మొత్తం భవిష్యత్తు యుద్ధాలన్నీ కూడా కేవలం ఈ ఏఐ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ప్రపంచ దృష్టంతా కూడా దాని మీదే పెట్టారు. ఎందుకంటే సైనికులు లేకుండా కేవలం యుద్ధం జరిగించడం అంటే వీటిలో మొదటిగా అమెరికా, చైనా, రష్యా సహా పలు అనేక దేశాలు కూడా ఉన్నాయంటూ చెప్తున్నారు. అలాగే ఇంకా స్వయం చాలక ఆయుధాలపై కూడా అంతర్జాతీయ చర్యలు కొనసాగుతున్నాయి అనేది కూడా మనకి ఇచ్చారు. అలాగే ప్రాణాంతక నిర్ణయాలతో మానవ పర్యవేక్షణ కొనసాగాలనే అభిప్రాయం కూడా బలపడుతోంది. ఇంకా మనం చూస్తే డేటా అలాగే ఏఐ సైబర్ సామర్థ్యాలే భవిష్యత్తు భద్రతకు కీలకంగా కూడా వ్యవహరిస్తారు అనేది కూడా ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం, భవిష్యత్తు యుద్ధాల్లో గెలిచేది కేవలం ఆయుధ బలం కాదు, కృత్రిమ మేధస్సు, సమాచారం అలాగే సాంకేతిక ఆధిక్యమే అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. మొత్తంగా చివరిగా అంటే ఈ యొక్క గెలిచేది ఏదైనా ఉంది అంటే భవిష్యత్ యుద్ధాల్లో గెలిచేది కేవలం ఆయుధ బలం కాదు, కృత్రిమ మేధస్సు, సమాచారం అలాగే సాంకేతిక ఆధిక్యమే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మొత్తంగా మనం చూసినట్లయితే ఏఐ అనేది కేవలం ఒక యుద్ధాలకు అంటే భవిష్యత్తులో యుద్ధాలకు ఎక్కువగా ఉపయోగించేది ఏదైనా ఉంది అంటే అది ఏఐని ఉపయోగిస్తారు. భవిష్యత్తులో యుద్ధాలు కావచ్చు, పెద్ద పెద్ద దేశాలు కావచ్చు, యుఎస్ కావచ్చు, చైనా కావచ్చు, ఇంకా ఇలా రష్యా కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తంగా యుద్ధాల కోసం ఉపయోగించేటటువంటిది ఏదైనా కృత్రిమంగా ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఏ ఆధారిత టెక్నాలజీ ద్వారానే ఖచ్చితంగా వారందరూ కూడా డ్రోన్లు, క్షిపణులు ఇలా అన్నీ కూడా తయారు చేస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు అంటూ మాత్రం మనకు తెలుస్తుంది. మొత్తంగా మానవుని మించినటువంటి మేధస్సు అయితే దేనికి కూడా ఉండదు. ఎందుకంటే ఏ ద్వారా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, కొన్ని మంచి కూడా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సైనింగ్ ఆఫ్ అమూల్య.